ఇక్కడ మనకి ఒక భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాము. ఓం నమో భగవతే వాసుదేవాయన. ఈ కొమరవల్లిపాడులో వేచేసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవం ఈ రోజు పౌర్ణమి రోజు రథోత్సవం జరుగుతూ ఉంది. ఈ రథోత్సవం గత 400 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుందని చెప్పేసి పూర్వీకులు చెప్తా ఉన్నారు. అది ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి వాస్తవంగా ఇది 400 సంవత్సరాల క్రితం ఒక పశువర్తి గ్రామంలో ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి పునాదులు తవ్వుతా ఉన్న సమయంలో ఆ పునాదుల్లో నుంచి దొరికిందని చెప్పేసి శాసనాలు చెప్తా ఉన్నాయి. అక్కడి నుంచి సింగిస్ ఖాన్ పేటకి తరలిస్తా ఉన్న సందర్భంలో కొమరవెల్లిపాడుకు వచ్చిన తర్వాత స్వామివారు అక్కడే ఆగిపోవటము, నన్ను ఇక్కడే ప్రతిష్ఠించండి ఓంకార నది ఒడ్డున ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పిలువబడుతున్నామో మనము ఓగేరు వాగు అని చెప్పేసి దాన్ని యాక్చువల్గా అసలు వాస్తవంగా దాని అసలు పేరు ఓంకార నది. ఓంకార నది ఒడ్డున ఇది ఓంకార నది మన దేశంలోనే ఒక విశిష్టమైన నది, చాలా పుణ్యమైన నది. ఈ నది ఒడ్డున ఎంతో మంది మునులు తపస్సు చేసి మోక్షాన్ని పొందారు ఇక్కడ. అట్లానే ఆ మహామునుల్లో ఒకరు సుఖ మహర్షి ఇక్కడే తపస్సు చేసి అతను తపస్సును మెచ్చి సాక్షాత్తు ఆ పరమశివుడే ఇక్కడ ప్రత్యక్షం అయ్యి అతనికి వరం ఇవ్వడం జరిగింది. ఇక్కడ నరుడు నారాయణుడు కలయికతో ఇక్కడ మేము వెలుస్తాము అని చెప్పేసి అదే విధంగా ఇక్కడ నరసింహస్వామి ఆ రూపంలో ఇక్కడ వెలవటం ఈ కొమరవెల్లిపాడులో ఈ చిలలూరుపేట వాస్తవులకి ఈ పరిసర ప్రాంత వాళ్ళకి కూడా చాలా పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ ఇది మహా పుణ్యక్షేత్రం, ఇది చాలా పవిత్రమైన దేవస్థానము. ఈ దేవస్థానానికి చాలా విశిష్టమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఎవరికి తెలియదు ఇక్కడ. ఆ చరిత్రను కూడా ఈ మీడియా వాళ్ళు దాని గురించి విశ్లేషించి దాని గురించి ఒక డాక్యుమెంటరీ కూడా తయారు చేసి చిలలూరుపేటకి అసలు చిలలూరుపేట పేరు చిలలూరుపేటే కాదు, చిలలూరుపేట పేరు సుఖపురి. ఈ సుఖపురి నుంచి చిలలూరుపేటగా ఏ విధంగా మారింది, ఈ చిలలూరుపేటకి అసలు పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా మనకి అందరికీ కూడా తెలియపరచవలసిన అవసరం ఉంది. ఓం నమో నారాయణాయ నమః.